పోవాలి ఇంటికి వచ్చి అంతే. ఇలాంటి అవకాశాలు మాకు కల్పించినందుకు. ఇప్పుడు మనకు మాటనే కాదు పాటలతో కూడా చెప్తారు. ఒకటి రెండు ఇట్లది ఒకటి లాంటి అందరూ సపోర్ట్లు గట్టిగా. రండి రండి. సేవలు అందించి చప్పట్లు కొట్టలేదు. సౌండ్ ఎక్కువ వస్తలేదు. అదే నేనే చాలా రకరకాల సేవలు. అందులో ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు మీరు స్టిచ్చింగ్ చేయడం అనేది మహిళల ద్వారానే కుట్టించడం జరుగుతుంది. దాని విషయంలో మీకు లాభాలు ఎక్కువ రాకపోవచ్చు, కానీ ఒక సంతృప్తి మాత్రం మిగులుతుంది మనకు. ఎందుకంటే విద్యార్థులకు మన స్కూల్ ద్వారా మనమే చేస్తున్నాం. ఇంతవరకు గతంలో పోయిన లాస్ట్ ఇయర్ ఎక్కడో కటింగ్ చేయించుకొచ్చి వీడియో మీకు ఇస్తే మీరు చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మధ్యలోనే మీరే కటింగ్ చేయించుకోవడం, మీ దగ్గరనే కటింగ్ మిషన్ ఉండడం, మీ ద్వారా మీరే పొందులు తీసుకుని ఎవరి వాళ్ళు ఉండడం జరుగుతుంది. అవునా? అంటే ఇది ఒక మంచి ఒక అవకాశం లభిస్తుంది. అంటే కటింగ్ కొరకు వచ్చే డబ్బులు మీకు మాత్రమే వర్తిస్తాయి. అదే ఒక మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాలు అన్ని చేయించుకొని దాదాపు ఇంకొకటి మన ఏటీఎం చెప్పినట్టు మన మండలానికి బస్సు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్టీసీకి అంటే రెండు సెంటర్లకు ఉందన్నారు. సంఘాలకు వెళ్ళి గ్రామ సంఘాలకు వెళ్ళి ఎవరైనా ఆలోచన చేద్దాము, మనం కూడా బిజినెస్ చేద్దాము. మన సంఘంలో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఎక్కడో అక్కడిక్కడ కాకుండా చాలా 50 లక్షల రూపాయలు తీసుకోకుండా ఒకసారి పెట్టుబడి ఆర్టీసీ బస్సు ద్వారా మనం పెట్టుబడి పెట్టి ఒక మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం పెట్టుబడి పెట్టినట్టు ఆ లాభాలు వచ్చినప్పుడు ఆ బస్సు మనం ఏదైతే లోన్ తీసుకున్నా ఆ లోను ఇంకా డబ్బులు లాభాలు వస్తుంటాయి. ఆ లాభాలు మళ్ళీ మనం మహిళలందరూ మళ్ళీ తీసుకొని మళ్ళీ మనం తీసుకోవడానికి వస్తుంది. తర్వాత చిన్న చిన్న లోన్లకు మనము 12% వడ్డీ అన్నారు, కానీ 6% ద్వారా మాత్రమే మనకు కట్టడం అవసరం ఉంటుంది. మిగతా 6% ప్రభుత్వం భరిస్తుంది. ఇంకొక పెద్ద విషయం, మనకు ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడే మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ఎవరో చెప్పినా చెప్పకుండా రాలేదు వస్తుందంట అని అంటారు. కాదు, ఇక్కడ మనకు వచ్చింది, మన గ్రామస్తులకు వచ్చింది. కానీ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం ఇన్సూరెన్స్ అనేది మనము మహిళలకు వస్తుందో సంతోషమే, కానీ ఆ ఇన్సూరెన్స్ రావాలని ఎవరు కోరుకోకూడదు. అంటే మనం జీవించి ఉండాలి, ఉన్నంతకాలం మంచిగా ఉండాలనేది మన ఉద్దేశం. ఆ ఇన్సూరెన్స్ కొరకు మనము అకాల వర్ణాలు అనుకోకుండా జరగకూడదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు చాలా శక్తివంతంగా తయారు కావాలి. శక్తివంతంగా తయారు కావాలంటే ప్రభుత్వం ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అందరూ కూడా అన్ని సౌకర్యాలు వండుకుంటూ అవకాశం ఉందని మన ఏపీ గారు ఇప్పుడే ఈ సభాముఖంగా తెలియబడటం జరిగింది. దాదాపుగా ఏ ఒక్క ప్రాజెక్టు చేసుకున్నప్పటికీ
ఆ యొక్క ప్రాజెక్టు కానీ పథకం కానీ ఏదన్నా చేసుకున్నప్పటికీ దాని ద్వారా మనకు ఎంత ఉపయోగపడుతుందో ఆ యొక్క ప్రాజెక్టును ఆ యొక్క పథకాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటామో ఆ ఉపయోగించుకునే వ్యక్తి కనుక లేకుంటే ఆ యొక్క పథకం మీద కానీ ప్రాజెక్టు మీద కానీ పెట్టేటువంటి ఖర్చు కనుక ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ ఆ యొక్క వినియోగించుకునే వ్యక్తి లేకుంటే ఎవరి కోసం అయితే ఆ పథకం ప్రవేశపెట్టబడిందో వారికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఉద్యోగస్తులుగా నేనున్నాను, ఇంకెవరైనా చాలా మంది ఉద్యోగస్తులు ఫారం కోడి లేకపోతే ఏదో తీసుకొచ్చి తినడం కంటే నాటుకోళ్లను పెంచాలన్న ఉద్దేశంతో నాటుకోళ్ల గురించి కూడా ఒక 250 యూనిట్లను సంబంధించి ఒక 5 లక్షలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ 5 లక్షలు మనం సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఒక కోడికి చిన్న పిల్ల, ఒక చిన్నది అంటే ఒక 8 వారాల పిల్లని తీసుకుంటూ 100 రూపాయలు పెట్టుకున్న 20 పిల్లలకు 2000 రూపాయలు. ఈ 2000 రూపాయలను గ్రామ సంఘం నుంచి మీకు అప్పుగా ఇచ్చేసి వడ్డీ కూడా అదే ఆటాన చొప్పున వడ్డీ చొప్పున తీసుకొని ఈ 20 కోళ్ళను పెంచిన తర్వాత వాటిని మీరు ఆ గుడ్లను పొదిగేసుకుంటే ఇంకా కోళ్ళు ఎక్కువ అవుతాయి. లేదు మొగయ్యం ఉంటే కోసుకుంటారు, చుట్టం వస్తే కోసుకుంటారు, లేదా అనుకుంటే అమ్ముకుంటారు. ఇవన్నీ విని చాలా రకాల అవసరాలను కల్పించింది. ఇంకొకటి, జిల్లా లోపల బస్సెస్ ఆర్టీసీ బస్సులలో బస్సు పెట్టాలి అంటే మనం పెడతామమ్మా? మనం పెట్టగలుగుతామా? అర్థమవుతుంది కదా. ఆర్టీసీ బస్సులో చాలా మంది ఏం చేస్తారంటే బాగా డబ్బున్న బిజినెస్ దారులు ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులతోని బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిస్తారు, వాళ్ళు నెల కిరాయిలు ఇస్తారు. అదే విధంగా మహిళలు ఎందుకు చేయదు అని చెప్పేసి మహిళలకి అవకాశాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు దీని సందర్భంగా మొన్న మన సమావేశానికి పోయినాడు 101 బస్సు ఇచ్చారు. అట్లే అన్ని ఏరియాలో కూడా బస్సులు ఇవ్వడానికి మహిళలకి ముందుకు వచ్చారు. ఎవరైనా గ్రామ సంఘాల నుంచి ముందుకు వచ్చేస్తే వాటిని కూడా ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే మేజర్ గా ఎంటర్ప్రైజెస్ లో కూడా మీకు బ్యాంక్ లోన్లు ఇస్తున్నాము. ఎంటర్ప్రైజెస్ లో కూడా లోన్స్ మీరు ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న బిజినెస్, కిరాణా షాప్ కానీ ఏవైనా ట్రాక్టర్ కు కావాల్సిన వస్తువులు కానీ ఆటో కొనుక్కోవడం కానీ లేకపోతే వ్యవసాయానికి కానీ బర్రెకు కానీ గోదా కానీ సంబంధించిన ఏవైనా సరే గొర్రెకు ప్రతి ఒక్క దానికి లోన్లు బ్యాంకింగ్ కేసులో ఇస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా రాలేదా? ఊర్లలో వచ్చినాయా రాలేదా? ఈ వీళ్ళ కట్టుకోవడానికి మనము సిసిఎల్ బ్యాంకు సిసిఎల్ లోన్ కింద 1,00,000 రూపాయల రుణం కూడా అందజేయడం జరుగుతుంది. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.